ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కౌంటర్ వీడియో విడుదల చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాజీ సీఎం జగన్ పై 11 సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయని, రాజకాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షాకు లెటర్ రాయడం సరికాదన్నారు. 2019కి ముందే జగన్ పై ఈ కేసులన్నీ ఉన్నాయని, మరి 2019లో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు జాయిన్ అయ్యారని ప్రశ్నించారు. అదే పార్టీలో ఎందుకు ఎంపీగా గెలుపొందారని నిలదీశారు. ఆయన పక్కన ఉన్నంతకాలం ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎన్నికల ముందు పార్టీ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు మాట్లాడటం సమంజసం కాదన్నారు అశోక్ కుమార్. అవన్నీ నా క్వశ్చన్. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్లే క్లియర్గా చెప్పారు కదా, సోనియా గాంధీ గారి మాట వినలేదు, అందుకే ఆయన మీద ఇన్ని కేసులు అవుతున్నాయి అని. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఆ రోజు మనము ఆయన పక్కన ఉన్నంతకాలం కేసులున్నా పర్వాలేదు, ఏమున్నా పర్వాలేదు, మన పని జరగాలి. కానీ ఆయన తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? 5 ఏళ్ళు మీ పదవిని అడ్డు పెట్టుకొని అక్కడే కొనసాగి ఎలక్షన్కి ముందు ఇవన్నీ బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ తప్పు అంటాం ఎంతవరకు సమంజసం? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శవరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారో మీరు మాట్లాడేంత అర్హత లేదు, నాకు మాట్లాడేంత అర్హత లేదు. దాని గురించి బ్రహ్మాండంగా చెప్పగలిగిన వాళ్ళు పెద్దాయన, మీ నాన్నగారు లావు రత్తయ్య గారు. ఎన్నో లక్షల మందికి ఎడ్యుకేషన్ చెప్పిన ఆయన అడగండి ఒక్కసారి, శవరాజకీయాలకి ఎవరు చేశారో, ఎట్లా ఉంటాయో, వెన్నుపోట్లు ఎట్లా ఉంటాయో ఒక్కసారి మీరు రత్తయ్య గారిని అడగండి, తెలుస్తుంది.